హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఆర్జేసీ సెట్ 2025కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదని చాలా మంది విద్యార్థులు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్న మా థర్డ్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో తరపునమాట థర్డ్ ఫేజ్ ఉంటే మరి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ వస్తుందో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ మనకి ఇక్కడ 1.5 వీక్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మరి థర్డ్ ఫేజ్ ఉండాలంటే మనకి ఇక్కడ మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిన విద్యార్థులు కూడా జాయిన్ అయిన తర్వాత ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ సీట్లు ఉన్నట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కానీ అందరి విద్యకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట, థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా ఒక క్లారిటీ మనకైతే ఇదివరకు అయితే ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా మీరు ఏం చేస్తారు, మీరు మీ జాగ్రత్త ఉండాలంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకున్నటువంటి ఏ కాలేజీలో మీరైతే ఒక కాలేజీలో జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికి ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. కానీ అక్కడ వచ్చేసారనమాట మీరు మీకు సంబంధించిన ఒరిజినల్ టీసీ కావచ్చు, తర్వాత బోనాఫైడ్స్ కావచ్చు, మెమోస్ కావచ్చు అప్పుడే సబ్మిట్ చేయకండి గైస్. ఒకసారి మనకి ఇక్కడ ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ ఉన్నట్టయితే మీకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, అంతవరకు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి, లేదంటే ఇక్కడ మీరు మీకు నచ్చిన కాలేజీలో మీరు అయితే జాయిన్ అవ్వండి కేసు. ఎందుకంటే మనకు లాస్ట్ 2024 కూడా అనమాట ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ అనమాట కండక్ట్ చేయలేదు. ఓకే, చాలా మంది విద్యార్థులు అనమాట వెయిట్ చేసి ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా కొన్ని సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్ కింద అయితే ఇక్కడ మనకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరైతే మీరైతే థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదు ఒక హోప్స్ అయితే పెట్టుకోకండి. మేము చెప్పినట్లు ముందుగా మీకు నచ్చిన కాలేజ్ మీరు జాయిన్ అయిన తర్వాత అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్పుడే సబ్మిట్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ థర్డ్ ఫేజ్ ఉన్నట్టయితే మీకు అయితే సీట్ అలాట్మెంట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇంకొక 1 వీక్లో. ఓకే, ఇదన్నీ కూడా వెరిఫై చేసుకోండి గైస్. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఇదన్నమాట ముందుగా ప్రతి ఒక్క విద్యార్థికి మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.